డాండ్రఫ్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే ముందుగానే పోస్ట్ చేసేసామండి. ఆ వీడియోకి చాలా అంటే చాలా మంచి రీచ్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఆ వీడియో పోస్ట్ చేశాకే అర్థమైంది నాలాగా డాండ్రఫ్ గురించి బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారనేసి. ఆ వీడియో పోస్ట్ చేశాక ఆ వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చాయండి. అవి ఏంటి అంటే, ఆ వీడియోలో నేను ఏదైతే షాంపూ బాటిల్ చూపించానో అది ఇంకా క్లియర్గా చూపించండి, దాన్ని ఎలా యూస్ చేయాలో చెప్పండి అనేసి చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తక్కువ టైంలో క్యూర్ చేసుకున్నాను అనేసి. అండ్ ఆల్సో నాకు ఉన్నది ఫంగల్ డాండ్రఫ్ అనేది కూడా నేను మెన్షన్ చేశాను. సో దీని గురించి ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మన ఛానల్లో ఉన్న ఫస్ట్ డాండ్రఫ్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఇప్పటి వరకు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయిపోయాక ఒకసారి ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి. మైట్ బి ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే డాండ్రఫ్ క్యూర్ చేసుకున్నానని చెప్పాను కదండి. ఆ క్యూర్ చేసుకున్న ప్రాసెస్లో నేను ఫాలో అయిన కొన్ని స్టెప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఆ ప్రాసెస్లో నేను ఫాలో అయిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎన్ని రకాల డాండ్రఫ్ ఉన్నాయి, నాకు వచ్చుండేది ఏ టైప్ డాండ్రఫ్ అనేది కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టిందండి. నేను గూగుల్ ఉంది కదా, ఆ గూగుల్ హెల్ప్ తీసుకొని ఎన్ని రకాల డాండ్రఫ్ ఉన్నాయో మొత్తం చూసుకున్నాను. నార్మల్గానే డాండ్రఫ్లో 3 నుంచి 4 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రై డాండ్రఫ్. ఇది వచ్చేసి చాలా కామన్ అండి. అండ్ ఆల్సో ఇందులో డాండ్రఫ్ ఏదైతే ఉందో ఫ్లేక్స్ అవన్నీ వైటిష్గా ఉంటాయి, ఐ మీన్ వైట్ కలర్లో ఉంటాయి. ఇది వచ్చేసి డ్రై, చాలా కామన్గా చాలా ఎక్కువగా ఉండే డాండ్రఫ్ ఇది. ఇది కాకుండా సెకండ్ వచ్చేసి ఆయిలీ డాండ్రఫ్ అండి. ఈ ఆయిలీ డాండ్రఫ్ ఏంటంటే మన స్కాల్ప్ ఏదైతే ఉందో అదంతా ఆయిలీగా గ్రీజీగా ఉంటుంది. అండ్ ఆల్సో డాండ్రఫ్ ఏదైతే ఉందో అది పొడిగా లేకుండా స్కాల్ప్కి అంటుకొని ఉంటుంది. లైక్ ఎలా చెప్పాలంటే, ఇలా అంటే కింద వచ్చి పడదు, జస్ట్ నెయిల్స్ పెట్టి ఇలా స్క్రాచ్ చేసామంటే నెయిల్స్లోకి వస్తుంది అన్నమాట. సో ఈ ఆయిలీ డాండ్రఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసి ఫంగల్ డాండ్రఫ్ అండి. ఈ ఫంగల్ డాండ్రఫ్ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఈ ఫ్లేక్స్ ఏవైతే ఈ డాండ్రఫ్ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి వైటిష్గా ఉంటాయి. సమ్ టైమ్స్ అక్కడక్కడ ఎల్లోయిష్ కలర్ కూడా ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ డాండ్రఫ్ని ఫంగల్ డాండ్రఫ్ అంటారు. అలాగే ఈ ఫంగల్ డాండ్రఫ్ ఏంటి అంటే మెయిన్గా ఈ పార్ట్లో కాకుండా ఈ ఫ్రంట్ ఏరియాస్, ఈ బ్యాక్ ఏరియాస్, మనకి ఎక్కడైతే చెమట ఎక్కువ పోస్తుందో ఆ ఏరియాస్లో ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. ఆ ఏరియాస్ నుంచి ఇక్కడ నుంచి ఇయర్స్ బ్యాక్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఈ ఫంగల్ డాండ్రఫ్. తర్వాత ఇంకో కైండ్ ఆఫ్ డాండ్రఫ్ ఉందండి. అది వచ్చేసి సెబోరిక్ డెర్మటైటిస్ సంథింగ్ ఏదో ఉంది. సారీ ఒకవేళ నేను కరెక్ట్గా స్పెల్ చేయకపోతే ఏమనుకోవద్దండి. ఆ డాండ్రఫ్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఫంగల్ డాండ్రఫ్కి నెక్స్ట్ స్టేజ్ ఏమైనా ఉంది అంటే ఈ సెబోరిక్ డెర్మటైటిసే అండి. ఇందులో ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, ఫంగల్ డాండ్రఫ్లో మనకి ఈ ఏరియాస్లో కానీ ఎక్కడైతే చెమట కొంచెం ఎక్కువ పోస్తుందో ఆ ఏరియాస్ నుంచి డాండ్రఫ్ అనేది ఈజీగా ఇయర్స్ బ్యాక్కి, అది ఇంకా సివియర్ అయిపోతే ఐబ్రోస్ మీద అలాగా స్ప్రెడ్ అవుతుందంట. సో నేను తెలుసుకున్న ఈ 3 to 4 రకాల డాండ్రఫ్ టైప్స్ అయితే ఇవే అండి. ఇవి తెలుసుకున్నాక నాకున్న డాండ్రఫ్ ఏదో అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకునే ప్రాసెస్లో ఐ టుక్ ChatGPT హెల్ప్. ఎందుకు ChatGPT హెల్ప్ తీసుకున్నాను, నిజంగానే ChatGPT నాకు హెల్ప్ చేసిందా లేదా అనేది కూడా చెప్పేస్తాను. ChatGPT నిజంగానే ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ చేసిందండి. అది ఎలాగంటే, నాకు డాండ్రఫ్ ఉంది. నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో మీకు క్లియర్గా ఫొటోస్తో పాటు కొన్ని ఫొటోస్ తీసుకొని చూపించాను నాకున్న డాండ్రఫ్ ఎలా ఉన్నది ఏంటి అనేసి. వై బికాస్ నాకు డాండ్రఫ్ ఉన్నప్పుడు నేను నా డాండ్రఫ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి క్యాప్చర్ చేసుకోలేదు. బికాజ్ ఐ డోంట్ నో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చి నేను వీడియో చేస్తాను అనేసి నాకు అప్పుడు తెలియదు. సో నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకోలేదు. సో ఐ స్టార్టెడ్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. ఆ ప్రాసెస్లో నేను గూగుల్లోకి వెళ్ళి నాకున్న డాండ్రఫ్ అంటే ఆల్రెడీ మనం ముందుగానే డాండ్రఫ్ టైప్స్ చూసుకొని ఉన్నాము. నాకున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిమ్టమ్స్ అన్నీ వెళ్ళి గూగుల్లో పెట్టి ఇమేజెస్ ఉంటుంది కదా, ఇమేజెస్లోకి వెళ్తే కొన్ని ఇమేజెస్ వచ్చేసాయి అక్కడ ఆల్రెడీ నేను సెర్చ్ చేసిన కంటెంట్ని బేస్ చేసుకొని. సో ఆ ఇమేజెస్లో నాకు రిలేట్ అయిన ఇమేజెస్ అంటే నాకు నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోలు చెప్పా కదండి, ఇయర్ బ్యాక్ కూడా కొంచెం లైట్గా అప్పుడే స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది, అలా వచ్చేసింది అనేసి. సో అలాగా కొన్ని ఇమేజెస్ నాకు ఏవైతే సిమిలర్గా ఉన్నాయో నా కండిషన్కి ఆ ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ ఇమేజెస్ని తీసుకెళ్ళి ChatGPTలో పెట్టి ఆ ప్రాబ్లం ఏంటి, నేను ఏ కండిషన్లో ఉన్నాను, నాకున్న డాండ్రఫ్ ఏంటి, అండ్ ఆల్సో నేను యూస్ చేయాల్సిన షాంపూ ఏంటి, నేను ఫాలో అవ్వాల్సిన మెడిసిన్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ChatGPT హెల్ప్ తీసుకున్నాను. నాకు ChatGPT అయితే చాలా క్లియర్గా ఇచ్చేసిందండి. నాకున్న కండిషన్ ఏంటి, నాకున్న డాండ్రఫ్ టైప్ ఏంటి, నేను ఏ షాంపూస్ యూస్ చేయాలనేసి. అఫ్ కోర్స్ నాకు ChatGPT చాలా టైప్స్ ఆఫ్ షాంపూస్ని సజెస్ట్ చేసింది. అందులో ఒక షాంపూ ఈ స్కాల్ప్ ప్రో షాంపూ. యాక్చువల్గా నాకు అందులో 3 to 4 షాంపూస్ వరకు సజెస్ట్ చేసింది. బట్ స్టిల్
హెయిర్ ఫాల్ అవుతుంది అన్న ఒక రీజన్తో నేను ధైర్యం చేయలేకపోయాను ఏ షాంపూ యూస్ చేయడానికి కూడా. అండ్ ఆల్సో మనం నార్మల్గా యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, లేదా ఇంకేదైనా సోషల్ మీడియాలో కానీ నార్మల్గా మనం షాంపూస్ అన్నీ చూస్తుంటాం కదండి. ఈ స్కాల్ప్‌తో షాంపూ గురించి నేను ఎక్కువ వినున్నాను. అండ్ ఆల్సో మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా. ఆ యాప్స్‌లోకి వెళ్ళేసి ఈ షాంపూ యొక్క రివ్యూస్ చూశాను. అంటే కస్టమర్ రివ్యూస్. కొన్ని యూజ్ చేసిన వాళ్ళు కస్టమర్ రివ్యూస్ పెట్టుంటారు కదండీ. ఆ రివ్యూస్ చూసి రివ్యూస్ కొంచెం మంచిగా అనిపించి ధైర్యం చేసి ఈ షాంపూనైతే బై చేశాను. ఇది నాకు చాట్‌జీపీటీ సజెస్ట్ చేసింది. అండ్ ఆల్సో నేను సోషల్ మీడియాలో చూశాను. నా సైడ్ నుంచి నేను గ్యాదర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని, రివ్యూస్ చూసుకొని, ఒక స్టెప్ ముందుకు వేసి ఈ షాంపూ అయితే ఆర్డర్ చేశాను. ఈ షాంపూనే స్కాల్ప్ ప్రో షాంపూ. ఓల్డ్ వీడియోలో కూడా ఆల్రెడీ చూపించానండి. కానీ చాలామంది క్లియర్‌గా చూపించలేదు, బాగా చెప్పండి అనేసి అడిగారు. సో, అందుకనేసి చెప్తున్నాను. స్కాల్ప్ ప్రో షాంపూ. ఇది స్కాల్ప్ ప్రో షాంపూ. ఇందులోనే చాలా టైప్స్ ఉన్నాయి. స్కాల్ప్ అని, స్కాల్ప్ ప్లస్ అని సంథింగ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. కానీ నేను యూజ్ చేస్తున్నదైతే స్కాల్ప్ ప్రో షాంపూ. సో ఇదండి షాంపూ గురించి అయితే. నేను ఆల్రెడీ ఈ షాంపూని యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నా డాండ్రఫ్ తగ్గిపోయింది. బట్ స్టిల్ నేను ఇంకా దీన్ని ఆపలేదండి. నేను స్టిల్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ బాటిల్. ఇది కూడా అయిపోవచ్చింది. సో నేను యూజ్ చేస్తున్న షాంపూ అయితే స్కాల్ప్ ప్రో. షాంపూ నేమ్ చెప్పేశాను. కానీ అందరికీ వచ్చిన బిగ్గెస్ట్ డౌట్, వచ్చిన చాలా కామెంట్స్ ఏంటి అంటే ఈ షాంపూని ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి అనే దానికంటే కూడా ఏ మిస్టేక్స్ చేయొద్దు అనేది మాత్రం ఒక పాయింట్ చెప్తానండి. ఇదైతే అస్సలకే చేయొద్దు. అది ఏంటంటే హెడ్ బాత్కి వెళ్ళే ముందు మనకున్న డాండ్రఫ్నంతా స్క్రాచ్ చేసి, గీరేసి, రబ్ చేసి వెళ్తుంటాం కదా. అలా అయితే చేయనే వద్దండి. యాక్చువల్గా నేనైతే అలానే చేశాను చాలా టైమ్స్. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ అది అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఇంకా ఇంక్రీజ్ అవుతుందే కానీ డిక్రీజ్ అవ్వట్లేదు అనేసి. సో హెడ్ బాత్కి వెళ్ళే ముందు మాత్రం మన డాండ్రఫ్ ఏదైతే ఉందో దాన్ని అస్సలు గీరొద్దు, గీకొద్దు, స్క్రాచ్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. లెట్ ఇట్ బీ. అది ఎలా అయితే ఉందో అలానే ఉంచేసి హెడ్ బాత్కి వెళ్ళిపోండి. ఇంకా ఈ షాంపూ ఎలా యూజ్ చేయాలి అనేది వచ్చేసి నేనైతే డైరెక్ట్గా ఈ షాంపూని హెయిర్ మీద పెట్టలేదండి. నేను దీన్ని వాటర్లో డైల్యూట్ చేసుకున్నాను. ఇది డైల్యూట్ చేసే ప్రాసెస్ కూడా నేను ఓల్డ్ వీడియోలో క్లియర్గా పెట్టున్నాను. ఒకసారి అది చూడని వాళ్ళు ఏదైనా ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దట్. నేను ర్యాండమ్గా కొంచెం లిక్విడ్ అమౌంట్ని వాటర్లోకి తీసుకొని దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే హెడ్కి. ఇంకా అందులో వేరే ఐటమ్స్ ఇంకేమైనా మిక్స్ చేయడం కానీ అదేమీ లేదు. ఓన్లీ షాంపూని డైరెక్ట్ పెట్టకుండా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సపరేట్ బౌల్ ఒకటి తీసుకొని అంతే. జస్ట్ ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమి నేను ఇందులో యాడ్ చేయలేదు. వన్ మోర్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే షాంపూని హెయిర్కి అప్లై చేశాక వెంటనే వాష్ చేసుకోవద్దు. ఒక 5 మినిట్స్ ఆ షాంపూని స్కాల్ప్కి టచ్ అయ్యేటట్టు అలానే వదిలేసి 5 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఒక్క హెయిర్ వాష్లోనే కనిపిస్తుంది. మెయిన్గా ఇది రెండు గుర్తుపెట్టుకోండి. హెయిర్ వాష్కి వెళ్ళే ముందు డాండ్రఫ్ని గీరొద్దు. హెయిర్ వాష్కి వెళ్ళాక షాంపూ అప్లై చేశాక 5 మినిట్స్ అలానే షాంపూని హెయిర్కి ఉంచేసి తర్వాత వాష్ చేసుకోండి. సో ఇదండి షాంపూ యూజ్ చేసే విధానం అయితే. ఇప్పుడు ఉన్న నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ షాంపూ వీక్కి ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి? యాక్చువల్గా నేను చెప్పా కదండి, నాకున్న డాండ్రఫ్ కండిషన్ కొంచెం ఎక్కువగానే సివియర్గానే అనిపించింది అప్పుడు. సో అందుకనేసి ఫస్ట్ టైం ఈ షాంపూని నా హెయిర్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను ఆల్టర్నేటివ్ డేస్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే రోజు మార్చి రోజు ఈ షాంపూని యూజ్ చేసి నేను హెడ్ బాత్ చేశాను. కరెక్ట్గా 2 వాషెస్లోనే నాకు రిజల్ట్ కనిపించిందండి. మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలీదు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. 2 వాషెస్కే నాకు రిజల్ట్ కనిపించింది. నేనేం చేశానంటే స్టార్టింగ్ ఒక వీక్ అంతా ఆల్టర్నేటివ్ డేస్లో షాంపూ అప్లై చేశాను. డాండ్రఫ్ తగ్గే కొద్దీ ఆల్టర్నేటివ్ డేస్ని పక్కన పెట్టేసి 2 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నాకు డాండ్రఫ్ కంప్లీట్గా పోయింది. నాకు అసలు ఇప్పుడు కొంచెం కూడా హెడ్ మీద ఎక్కడా కూడా డాండ్రఫ్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే వీక్కి 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. దీని తర్వాత వచ్చేసి ఈ షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక మీకు స్కాల్ప్ మీద ఏమైనా పింపుల్స్ వచ్చాయా అనేసి అడిగారండి కొంతమంది. నాకు ఎటువంటి పింపుల్స్ రాలేదు. ఈవెన్ ఈ షాంపూ యూజ్ చేశాక నా స్కాల్ప్ అంతా క్లియర్ అయ్యేసి చాలా ఎలా చెప్తారు దాన్ని, ఏదన్నా బరువు తల మీద పెట్టుకొని ఒక్కసారిగా తీసి పక్కన పెడితే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ వచ్చింది లిటరల్లీ నాకు. ఎటువంటి పింపుల్స్ కానీ, గుళ్ళలు కానీ, ఇంకేమన్నా ఇరిటేషన్ కానీ ఏమీ రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు హెయిర్ ఫాల్ అయిందా? ఈ షాంపూ యూజ్ చేశాక మీకు హెయిర్ ఫాల్ అయిందా? హెయిర్ ఫాల్ అవ్వలేదు అనేసి చెప్పలేనండి. అఫ్కోర్స్ హెయిర్ ఫాల్ అనేది అయ్యింది. నార్మల్గానే నాకు డాండ్రఫ్ ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువగానే ఉండేది. కానీ ఈ షాంపూని హెయిర్కి ఇంట్రడ్యూస్ చేశాక నార్మల్గా అయ్యేదానికంటే కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువే అయ్యింది. బట్ అది కొన్ని డేస్ మాత్రమే. ఎప్పుడైతే ఈ షాంపూ నా హెయిర్కి అలవాటు అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగా హెయిర్ ఫాల్ నార్మల్గా ఉన్నది,
ఈ షాంపూ ఇంట్రడ్యూస్ చేశాక హై అయినది, మళ్ళీ కొన్ని డేస్కి నార్మల్ అయింది. ఇప్పుడు ఏంటంటే నా స్కాల్ప్ మీద డాండ్రఫ్ అనేది లేదు కాబట్టి, స్కాల్ప్ కొంచెం హెల్తీగా ఉంది కాబట్టి నార్మల్గా అయ్యే హెయిర్ ఫాల్ కంటే కూడా కొంచెం తగ్గుతూ ఉంది ఇప్పుడు. సో హెయిర్ ఫాల్ గురించి అయితే అదండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అవుద్ది, బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. అది ఇంకా ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, ఈ షాంపూ మనకి పడుతుందా, పడట్లేదా. సో అది. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఈ షాంపూ యూస్ చేశాక మీకు హెయిర్ అనేది డ్రై అవ్వలేదా? అఫ్ కోర్స్ చాలా డ్రై అయిపోయింది. నార్మల్గానే నా హెయిర్ చాలా డ్రైగా అలా ఉంటుంది. ఈ షాంపూ యూస్ చేశాక, దట్టు నేను చెప్పాను కదా ఆల్టర్నేటివ్ డేస్ యూస్ చేశాను అనేసి, సో దానివల్ల నార్మల్ డ్రైనెస్ కంటే కూడా ఇంకా డ్రైగా అయిపోయింది నా హెయిర్. దానివల్ల ఎక్కువ చిక్కు పడడం కూడా, ఇలాంటివి కూడా నేను ఫేస్ చేశాను. కానీ ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం, లాంగ్ టర్మ్ అని నేను చెప్పట్లేదు, ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే నేను కండిషనర్ యూస్ చేశానండి. నేను ఆల్రెడీ నేను యూస్ చేసిన కండిషనర్ అయితే మమా ఎర్త్ ఆనియన్ కండిషనర్. ఇది కూడా ఆల్రెడీ నేను వీడియోలో చూపించున్నాను. నాకేం ఇది పెద్దగా అనిపించలేదు. ఓకే సిల్కీగా చేస్తుంది కానీ కొంత టైం వరకే, ఇది లాంగ్ లాస్టింగ్ కాదు. సో నేనైతే దీన్ని పెద్దగా రికమెండ్ చేయను, సజెస్ట్ చేయను. సో కండిషనర్ పరంగా అయితే ప్లీజ్ గో అండ్ చూస్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఈ కండిషనర్ కాకుండా లాంగ్ టర్మ్లో హెయిర్ అనేది డ్రైనెస్ లేకుండా కొంచెం సిల్కీగా స్మూత్గా ఉండడం కోసం అయితే నేను ఇంట్లోనే ఒక జెల్ ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తున్నానండి. మీరు చూడొచ్చు ఆల్రెడీ నా హెయిర్ అనేది కొంచెం మరీ అంత స్మూత్ సిల్కీ అని నేను చెప్పను, కానీ బెటర్ దెన్ దట్ అదైతే చెప్పగలను. ఆ జెల్ ఏంటి అనేది మీకు కానీ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దాని గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇది కాకుండా హెయిర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్దా లేదా? యాక్చువల్గా ఈ షాంపూ ఏదైతే ఉందో దీనికి డాండ్రఫ్ ఒక్కటే తగ్గుద్దండి. హెయిర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది అనేసి అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వన్స్ డాండ్రఫ్ కానీ తగ్గిందంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. హెయిర్ వాల్యూమ్ బాగుండాలి అంటే పైన ఉన్న డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి మనం ఏదో ఒక షాంపూ యూజ్ చేస్తాము. కానీ ఇంటర్నల్గా బాడీలో ఉన్న ఫంగస్ కానీ ఇంకేదైనా కానీ లేదా గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది ఓన్లీ షాంపూ వల్ల కాదు, మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లోనే, మనం డైలీ తీసుకునే ఫుడ్లోనే చేంజ్ చేసుకోవాలి. సో హెయిర్ వాల్యూమ్ అయితే ఈ షాంపూ వల్ల అయితే రాదండి. డాండ్రఫ్ అయితే క్లియర్గా పోతుంది, కానీ హెయిర్ వాల్యూమ్ కోసం అయితే ఖచ్చితంగా గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నా విషయంలో హెయిర్ వాల్యూమ్ అయితే కొంచెం స్టార్ట్ అయింది. హెయిర్ వాల్యూమ్ కనిపిస్తుంది కొంచెం ఎక్కువగానే. దానికి కూడా సంబంధించిన డైట్ నేను తీసుకుంటున్నాను. డైట్ ఇన్ సెన్స్ ఏదో కంప్లీట్గా వైట్ రైస్ మానేశాను, అన్నీ ఆపడం తినేశాను అని కాదు. నేను డైలీ తినే ఫుడ్కే ఇంకొంచెం కావాల్సినవి యాడ్ చేసుకుంటున్నాను. లైక్ ఎలా చెప్పాలి, కైండ్ ఆఫ్ ఏబీసీ జ్యూస్ లేదా ఇంకేదైనా జ్యూసెస్ లాంటివి, నట్స్ లాంటివి, అండ్ ఆల్సో కొన్ని సీడ్స్ని వాటర్లో సోక్ చేసి మరీ తీసుకుంటున్నాను. ఈ హెయిర్ వాల్యూమ్కి సంబంధించిన డైట్ కానీ లేదా నేను తీసుకుంటున్న ఫుడ్ ఐటమ్స్ కానీ, హెయిర్ వాల్యూమ్కి కావాల్సిన హెయిర్ మాస్క్ కానీ నేను చేస్తున్నవి, పర్టికులర్గా నేను చేస్తున్నవి, నాకు పడినవి, ఇది కానీ కావాలంటే చెప్పండి, కంప్లీట్ వీడియో చేసి పెడతాను. ఇట్ మైట్ హెల్ప్స్ యూ. ఈ వీడియోలో చూపిస్తున్న ఏ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేయండి, కొనండి అనేసి నేను ఎక్కడ చెప్పట్లేదండి. బికాస్ ప్రతి ఒక్కరి స్కాల్ప్ డిఫరెంట్, అండ్ ఆల్సో మనకున్న డాండ్రఫ్ వేరియేషన్, డాండ్రఫ్ టైప్ని బట్టి కూడా అది డిఫర్ అవుతూ ఉంటుంది. సో అందుకనేసి అందరికీ ఒకే షాంపూ వర్క్ అవుతుంది అనేసి లేదు, ఒక్కొక్కరికి ఒక్కో షాంపూ వర్క్ అవుతుంది. ఈ వీడియోలో నా డాండ్రఫ్ జర్నీ, నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను. అంతేకాని నేను చూపించాను కదా అనేసి బ్లైండ్గా వెళ్ళి కొనేయొద్దండి. మరి అలాంటప్పుడు ఎందుకు చూపించారు అనేసి అనుకుంటారేమో. డాండ్రఫ్ పోగొట్టుకోవాలా అన్న ఉద్దేశంతో మనం చాలా రకాల షాంపూస్ అన్నీ ట్రై చేస్తుంటాము. ఆ ట్రైలో ఈ ప్రోడక్ట్ కూడా ఒకటి అయి ఉండొచ్చు. అలా ట్రై చేసే ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ కనిపించవచ్చేమో, చెప్పలేం కదా. రిజల్ట్ కనిపించవచ్చు, రిజల్ట్ కనిపించకపోవచ్చు. సో అందుకనేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఏ ప్రోడక్ట్ అయినా సరే కొని వాడే ముందు మీ స్కాల్ప్ కండిషన్ ఏంటో చెక్ చేసుకొని 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రోడక్ట్ కొనండి. సో అది. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలన్న ఉద్దేశం ఉన్నా లేదా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎవరైనా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన డాండ్రఫ్ వీడియో ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. నాకు తెలిసి ఆ వీడియో కూడా మైట్ బీ మీకు యూజ్ అవ్వచ్చు. సో ఇదండి డాండ్రఫ్కి సంబంధించిన ఆల్మోస్ట్ అంతా స్టఫ్ నేను క్లియర్ చేశాను, అంతా నీట్గా చెప్పేశాను అనేసి అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ నేను మిస్ చేసినవి ఏమైనా ఉన్నా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నన్ను అడగాల్సినవి ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఎటువంటి హెసిటేషన్ లేకుండా మెసేజ్ పెట్టండి. ఈ డాండ్రఫ్కి సంబంధించి నేను ఏమైనా హెల్ప్ చేయగలిగితే మీకు డెఫినెట్గా చేస్తాను. సో అది. ఇంకా ఉంటాను, మరి ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.